ఒక కొడుకు, నా కొడుకుకి ఇద్దరు బిడ్డలు. నేను ఎక్కడ 9 గుంటలు ఉన్నా. మీకు దయ వల్ల అందరికి నమస్కారం, చిన్నలకు పెద్దలకు అందరికి నమస్కారం సార్. నా కొడుకు కూడా మస్తు కష్టపడ్డాడు సార్. నేను కష్టపడుతున్నా సార్. అందరికీ నమస్కారం. నేను ఎట్లా బతకాలి సార్? చేసి ఎదపక్కలు తేలి సార్. మా ఎక్కడికే కష్టపడి కొడుతున్నా సార్. మాకు చేయనిక కూడా శాతనవుతలేదు సార్. మాది ఎక్కడ తీయవద్దు సార్. మాది రావద్దు కూడా. మా చిన్నదేళ్ళ గ్రామంలో ఎవ్వరికీ చాలా లేదు సార్. నమస్కారం చేస్తున్నాం సార్. నిన్ను గెలిపించినాం కానీ మమ్మల్ని చెప్పుతాని కొడుతున్నావు సార్. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నావు మమ్మల్ని? మేము బతకలేము చూడు. మేమేమన్నా రాయిసి వస్తాం, మా పిల్లలకి ఏమన్నా పోస్తాం సార్. మమ్మల్ని అయితే చాలా బాగా కడుపులు అయితే తిండి తినబుద్ధి అయితే లేదు. నువ్వు ఈ ఫోన్లలో తిండి తినబుద్ధి అయితే లేదు. వారికి తయారైన మేము చచ్చిపోతే నీ పేరు మీద ఎప్పటికన్నా మీ పేరే చూడు సార్. నమస్కారం. మా చిన్నరేవెల్లి నుంచి వనమనగూడ నుంచి ఇందేడు గ్రామము బాల్నార్ మండలంలో 11 గ్రామాల రైతు సోదరులు ఎంఆర్ ఆఫీస్ని ముఖ్యరించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చిన్నకారు రైతుల దాంట్లో పోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? చిన్నకారు రైతులే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తెచ్చారు. మార్పు కావాలని తెచ్చి ఈరోజు ప్రజలను మార్పు కోరుకున్నారు మీరు. కానీ ప్రజలను డెవలప్మెంట్ చేయాలే కానీ చిన్నకారు సన్నకారు రైతులు కొట్టడానికి ఆ మార్పు తెచ్చింది. అదేవిధంగా ఇప్పుడు పెద్ద బడబాబుల పొలాలు ఎందుకు పోలేదు? ఇప్పుడు RRR అలాట్మెంట్ మార్చడానికి ముఖ్య ఉద్దేశం ఏంది? ఆ RRR అలాట్మెంట్ ఎవరి కోసం కావాలి? అది ఈ RRR రోడ్ వల్ల చిన్నకారు సన్నకారు రైతులు చచ్చిపోతే దాని మీద ఎవరు బాధ్యత వహిస్తారు? చిన్నకారు సన్నకారు రైతులు పాత అలాట్మెంట్ మార్చడానికి మీ ప్రభుత్వం చేంజ్ చేసింది. ఈరోజు మీరు రైతులేసనే గెలిచిరు, రైతులేసనే మీరు ప్రభుత్వంలో వచ్చిరు. ఈ ప్రభుత్వంలో వచ్చి ఈ సన్నకారు రైతులను చంపడానికైనా మీరు వచ్చింది. వాళ్ళకు ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడానికి కాదా? ఇప్పుడు పాత అలాట్మెంట్ ఎవరు మార్చమన్నారు? మీకు పాత అలాట్మెంట్ మార్చడం వల్ల చిన్నకారు సన్నకారు రైతులు ఎంతో మంది నష్టపోతున్నారు. ఆ నష్టపోవడానికి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఈరోజు వాళ్ళు కూలీనాలు చేసుకుని బతుకుతారు. 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉన్న వాళ్ళు మొత్తం పొలం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసి బతుకుతారు? ఈరోజు గవర్నమెంట్ ప్రకటించే దానివల్ల వాళ్ళకి ఏదైనా భూములు వస్తాయా? వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి సంపాదించిన పొలం అది. ఆ పొలం పోయిన తర్వాత వాళ్ళ జీవనోపాధి పోయిన తర్వాత ఎక్కడ పోయి బతకాలి? దీనికి ప్రభుత్వము మార్పు అనేది ఇదేనా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా పెద్ద బడబాబులను ఎందుకు కాపాడుతున్నారు? సన్నకారు రైతులు చచ్చిపోతే ఎవరు అడగరని దిక్కులేరని దాని మీద మీరు ఈ అలైన్మెంట్ మార్చడం జరిగిందా? దీని మీద మీరు ప్రభుత్వము ఈ సన్నకారు రైతులను కాపాడాలని మేము బాల్నార్ మండల 11 గ్రామ పంచాయతీల నుంచి కోరుకుంటున్నాము. అయ్యా, దయచేసి ఈ ప్రభుత్వం నుంచి ఆ పాత అలైన్మెంట్ మార్చకుండా పాత అలైన్మెంట్ వెళ్ళిపోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాకు 2 బిడ్డలు, మా మట్టికి 2 బిడ్డలు. 2 ఎకరాలు మిగిలింది. ఆ 2 ఎకరాలకి వెళ్ళి కూడా టవర్ పడ్డది. అందులోకెళ్ళి రోడ్ వస్తుంది. ఇక పిల్ల పెళ్లి చేసే అవకాశం గిటంగా లేదు సార్. మాకు అది తప్ప వేరే పని మాత్రం ఏం రాదు. మాకు చేసేది ఎప్పుడు వ్యవసాయం. మేము ఆ పిల్లలు చిన్న ఊరు, మా పిల్లలు పెద్ద ఊరు. పెద్ద ఉన్న పిల్లలకు పెళ్లి చేయడానికి అవకాశం లేదు, చిన్న ఉన్న పిల్లలకు దున్నుకోనికి అవకాశం లేదు. ఇది తప్ప మాకు వేరే పని లేదు. ఆ రోడ్డు వద్దని మేము పదే నమస్కారం చేస్తున్నాం. చిన్నరేవెల్లి గ్రామస్తులం. చిన్నరేవెల్లి గ్రామం. నా పేరు నీలమ్మ. నాకు అర్ధ ఎకరా పొలమే ఉంది. అర్ధ ఎకరా పొలము నాకు 3 పిల్లలు పెద్దగా అయ్యారు. ఆ పిల్లలను చదివించుకోనికనే నేను ఆడ పొలాలు బట్టి మంది పొలాలు బట్టి చేసిన అర్ధ ఎకరా పొలం చాలక ఉన్న అర్ధ ఎకరా పొలం మేము గుంజుకోకపోతే మేము ఏం కావాలి సార్? మా పరిస్థితి ఏంది? గెలిపియాలని నిన్న ఇంకా వాడు గెలిపించుకుంటే మాకు ఇదే నువ్వు చేసే న్యాయం? ఎక్కడ నడుస్తుంది న్యాయం? ఎక్కడికి న్యాయం? నీ బిడ్డలకు నీకు ఇదే గత? నువ్వు ఇట్లే చేస్తావా? నీ ఆకలికి ఇట్లే గత చేస్తావా? ఇదే సార్ నువ్వు చేసేది? ఈ న్యాయం ఎక్కడ నన్నుందా? RRR రోడ్ అర్ధ ఎకరా పొలం అందిస్తావు. ఇక నువ్వు RRR రోడ్ తీసినావు 50 ఎకరాలు అందియాలి. మా తాను ఎందుకు తీసావు సార్? నువ్వు మా తాను తీయకు. మేము మనసు కష్టాలు పడుతున్నాం. మాకు చిన్న పిల్లలు పెట్టుకొని 3 పిల్లలు పెట్టుకొని అర్ధ ఎకరా పొలంతో ఇంత కష్టపడుతున్నాం. మా కష్టం చూడాలి. నువ్వు గెలిపించినంత మాత్రం మమ్మల్ని ఇట్లా చేయొద్దు. నువ్వు వనమని కూడా బాలనగర్ మండలం. నా పేరు సాంసుందర్ రెడ్డి. మాది అంటే చిన్నకారు రైతులు అందరం 1 ఎకరా 2 ఎకరాల రైతులు ఏదైతే ఇప్పుడు ఈ అలైన్మెంట్ కొత్తగా మార్చిరో ఆ అలైన్మెంట్ రోడ్ల RRR రోడ్ల మొత్తం చిన్నకారు రైతులే ఉన్నారు సార్. అలా అయితే ఆ చిన్నకారు రైతుల జీవన ఆధారం మొత్తం అదే భూమి మీద ఆధారపడి బతుకుతారు వాళ్ళు. అంటే మేము ముత్తాతల నుంచి కూడా మేము జాబులు ఉన్న వాళ్ళం కాదు, బయట జాబులు చేసుకునేటోళ్ళం కాదు. మొత్తం వ్యవసాయం మీద పూర్తి వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఆ చిన్నకారు రైతుల వ్యవసాయ భూములు
మాకు ఏదైతే కొత్త అలైన్మెంట్ చేసిరో ఆ అలైన్మెంట్ అయితే మాకు వద్దు సార్. ఏదైతే మీరు పాతది ఉందో అదే మీరు ఏమైనా వేసుకోండి అని. సన్న చిన్నకారు రైతుల భూములు అయితే పోతున్నాయి సార్. ఏవైతే ఎక్కువ 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళ భూములకి అయితే ఒక సెంటు భూమి కూడా పోతలేదు. ఏవైతే కంపెనీలు వస్తున్నాయో అవి సైడ్ స్కిప్ చేసుకుంటున్నారు. ఏవైతే కోళ్ళపారాలు ఉన్నాయో అవి కూడా స్కిప్ చేసుకుంటున్నారు. ఏమున్నాయి సన్న చిన్నకారు రైతుల భూములకి వెళ్ళి మొత్తం పోతున్నాయి సార్. ఏదైనా ఒకసారి మా మీద మీరు దయించండి. ఒకసారి మేము కూడా రైతులమే సార్. మేము కూడా మీ బిడ్డలు లాంటి వాళ్ళమే. మీరు కూడా మమ్మల్ని చూడాలి. అయితే ఈ బడబాపులో ఎందుకు తీసలేదు సార్? మీరు వాళ్ళ ఎక్కువ భూములు ఉన్న తనది సార్. మీ సన్న చిన్నకారు రైతులతో ఎందుకు తీస్తారు సార్? ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి సార్. ఇదండి రైతుల యొక్క ఆవేదన. నిజంగా ప్రభుత్వం చాలా స్పందించాలి. సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారు. తమకు న్యాయం చేయేంత వరకు తమ పోరాటం ఆగే ప్రసక్తి లేదని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. తమ యొక్క జీవనోపాధి వ్యవసాయమే, వ్యవసాయం పైనే మేము ఆధారపడి జీవిస్తున్నాము. తమ భూములు లాక్కొని ప్రభుత్వం త్రిపులార్ నిర్మిస్తే తమకు గత్యంతరం ఏముంటుంది? మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయని చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పాండుతో మల్లు శ్రీశైలం, తెలంగాణ లెజెండ్. థ్యాంక్ యూ.